హలో గైస్, నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. ఈ వీడియో అయితే చాలామందికి లేడీస్కి అయితే యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీషోలో నుంచి తీసుకున్న ఒక 10 జ్యువెలరీ సెట్స్ అయితే చూపించేస్తానండి. అన్నీ ఆసమ్గా ఉన్నాయి. క్వాలిటీ అనేది మీకు ఏది నచ్చింది అనేది అయితే కమెంట్ చేసేసేయండి. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఫస్ట్ చూపించే సెట్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఈ సెట్ చిన్నపిల్లలకి కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ట్రెడిషనల్గా పట్టు లంగా జాకెట్ అవి వేసుకున్నప్పుడు మనం గోల్డ్ వేయాలి అంటే భయపడతాం కదా, అలాంటప్పుడు అయితే ఈ సెట్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా బాగుంటుందండి. ట్రెడిషనల్గా ఉండాలి. దీంతోపాటు ఒక బ్లాక్ బీడ్స్ వేసుకుంటే చాలు. ఆల్రెడీ ఇది నేనైతే నా రీల్స్లో పెట్టేసుకున్నాను, మీరందరూ చూసే ఉంటారు. నాకు బాగా నచ్చింది, అందుకే దీన్నే ఫస్ట్ చూపిస్తున్నాను. కాస్ట్ కూడా జస్ట్ 250 రూపీస్కే వచ్చింది. ఇప్పుడైతే 278 ఉంది. ఆన్లైన్ పే చేశారు అంటే మీకు 230, 40కి అలా కూడా వచ్చేస్తుంది. ఆన్లైన్ చేయడం వల్ల మనకి ఒక 20 రూపీస్, 30 రూపీస్ అయితే ఖచ్చితంగా తగ్గుతుందండి. నాకు ఈ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ఇందులో గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది అండ్ మల్టీ కలర్ కాంబినేషన్లో కూడా ఉంది. మీకు ఏది కావాలంటే అది పర్చేస్ చేయొచ్చు. నాకైతే ఈ పింక్ అండ్ వైట్ కాంబినేషనే నచ్చింది. ఇయర్ స్టార్స్ చూడండి ఎంత బాగున్నాయో. మనం ఇయర్ రింగ్స్ కూడా సపరేట్గా యూస్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా ఉన్నాయి కదా, ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఈ సెట్ మీలో ఎంతమందికి నచ్చింది అనేది కమెంట్ చేసేసేయండి. నేనైతే ఈ సెట్కి 10 out of 10 ఇచ్చేస్తానండి. నాకైతే అంత బాగుంది. క్వాలిటీ వైజ్గా స్టోన్స్ కానీ ఫినిషింగ్ అంతా చాలా బాగుంది. నా మాటల్లోనే మీకు అర్థమైపోతుంది నాకు ఎంత నచ్చింది అనేది. కావాలి అంటే డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ ఇచ్చేస్తాను, పర్చేస్ చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వైట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా కొంచెం యూనిక్గా ఉంది, బాగుంది. ఇది చిన్నపిల్లలకి అంత కంఫర్ట్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది కొంచెం డిజైనే బెండ్గా వచ్చింది కదా. మేబీ నేనైతే అనుకుంటున్నాను పిల్లలకి అంత కంఫర్ట్ ఉండదేమో అని. పెద్దవాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం స్టైలిష్గా కావాలి అనే వాళ్ళైతే ఇలాంటి టైప్లో ట్రై చేయండి. ఇందులో అయితే ఒక 10 to 12 కలర్స్ ఉన్నట్టున్నాయి. జస్ట్ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది కదా, ఆ ప్లేస్లోనే కలర్స్ మెరూన్, రెడ్, వైలెట్ కలర్, పింక్ కలర్, చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇది కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇయర్ స్టార్స్ అయితే అస్సలు అక్కడ పెడుతుంటే ఉండట్లేదు, తిరిగిపోతూ ఉన్నాయి అనమాట. నాకు ఇరిటేషన్ వచ్చింది. ఎంతసేపు ట్రై చేశాను ఆ నెక్ సెట్ మొత్తం ఇయర్ రింగ్ సెట్ కలిపి చూపిద్దాము అని. ఎంత బాగుందో చూడండి. అసలు స్టోన్స్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇది కూడా 350 అనుకుంటా మేబీ. చాలా తక్కువ కాస్ట్కే వచ్చినాయండి. ఆఫర్స్ ఉన్నప్పుడు బై చేయండి. మీరు ఆన్లైన్ పే చేయడం వల్ల ఇంకా తక్కువకి వస్తాయి, అస్సలు మిస్ చేసుకోకండి. మనం సింపుల్గా ఇలా ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకోవచ్చు అండి. లుక్ వైజ్గా చూడండి ఎంత బాగున్నాయో. ఫేస్కి లుక్ వచ్చేస్తుంది ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల. వైట్ మీద గ్రీన్ కలర్ చాలా హైలైట్ అవుతుంది కదా, నాకైతే బాగా నచ్చింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి. ఇది కూడా 378 రూపీస్ అయితే ప్రెజెంట్ కాస్ట్ అండి. ఇవన్నీ నేను పెట్టినవి. నాకైతే ఆఫర్లో చాలా తక్కువ కాస్ట్కే వచ్చినాయి. ఇది కూడా చాలా బాగుందండి. అసలు మనం పెట్టిన కాస్ట్కి అయితే ది బెస్ట్. మనకి బయట ఈ కాస్ట్లో వస్తాయో రాదో కూడా తెలియదు. పర్ల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే రెడ్, వైట్, గ్రీన్. లాకెట్ ఎలా అయితే ఉందో సేమ్ యాస్టీస్. ఇయర్ రింగ్స్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు. ఈ సెట్ అయితే శారీస్ మీదకి కూడా చాలా బాగుంటుంది. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. లాకెట్ ఫినిషింగ్ కానీ అండ్ చైన్ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీషోలో ఇంత మంచి ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయా అని. కానీ చాలామంది మీషోని తక్కువగా చూస్తారు. అలా అని అందరు డీలర్స్ పిచ్చి పిచ్చి సేల్ చేయరండి. ఇలాంటి మంచి మంచి డీలర్స్ కూడా ఉన్నారు. చూడండి ఎంత మంచి సెట్. మనకి జస్ట్ 300, 320 ఆ రేంజ్లోనే వచ్చి ఉంటుందండి ఆన్లైన్ పే చేస్తే. అంతకన్నా ఎక్కువైతే అయ్యి ఉండదు. జస్ట్ ఒక 10-20 రూపీస్ అటు ఇటుగా ఉంటుంది అంతే. బ్యాక్ అయితే అన్నిటికీ థ్రెడ్ ఇచ్చేసారండి. చైన్ దేనికి ఇవ్వలేదు, ఓన్లీ థ్రెడ్ ఇచ్చారు. ఇదైతే సూపర్గా నచ్చిందండి నాకు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి. నాకు డిసప్పాయింట్ అయిపోయింది ఈ సెట్స్ మొత్తంలో. ఇదొక్కటే అండి. ఇది ఎందుకు ఇలాంటిది పంపించారో అర్థమే అవ్వలేదు. ఇలాంటి డీలర్స్ ఉన్నారు కాబట్టి మీషోకి అప్పుడప్పుడు బ్యాడ్ నేమ్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ అయితే సెట్ చూడండి. నేను ఎందుకు మాట్లాడుతున్నానో మీకే అర్థమవుతుంది. నాకైతే చాలా బాధ వేసింది. ఇది హయ్యెస్ట్ కాస్ట్ అంటే నేను బుక్ చేసిన వాటిల్లో. ఎట్ ఎ టైం నేనైతే 10 సెట్స్ బుక్ చేశాను. ఇది 470 or 80 రూపీస్ పడింది. కానీ క్వాలిటీ కూడా నచ్చలేదు నాకైతే. కలర్ కూడా రెడ్డిష్ కలర్గా అలా ఉందన్నమాట. అస్సలు బాగాలేదు నాకైతే. కానీ చూడడానికైతే చాలా బాగుంది. అసలు పిక్లో మీషోలో చూసినప్పుడైతే, రియల్గా చూసినప్పుడు మొత్తం ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. బ్యాక్ సైడ్ చైన్ అయితే మనకి
20 రూపీస్కి అలా దొరికాయి కదా అంతకుముందు పాత రోజులలో, అలాంటి చైన్ అయితే అటాచ్ చేశారు. 2 సైడ్స్ హుక్ అయితే డ్యామేజ్ అండి, బ్యాక్ సైడ్ చూడండి. 2 సైడ్స్, ఓన్లీ 1 సైడ్ కూడా కాదు, 2 సైడ్స్ మనకి జాయిన్ చేసేటప్పుడు సరిగ్గా అది అనేది అటాచ్ అవ్వలేదన్నమాట. 2 అలానే ఉండేసరికి నాకైతే చాలా కోపం వచ్చేసింది. ఫస్ట్ ఇలాంటివి పంపించడం ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ఎలానో వెళ్ళిపోతాయి. ఇలాంటి ప్రోడక్ట్స్ పంపిస్తే ఎవ్వరూ ఉంచుకోరు, నేనే కాదు ఎవ్వరూ ఉంచుకోరు. బ్యాక్ సైడ్ అయితే అసలు చైన్, దానికి ఇచ్చిన రింగ్స్ ఎక్స్టెన్షన్ అంతా అస్సలు బాగాలేదండి. అది ఎలా వస్తుందంటే హారంలాగా కిందికి దిగిపోతుంది, నెక్లెస్ లాగా లేదనమాట, ఇది నెక్ సెట్ లాగా లేదు, మొత్తము హారంలాగా కిందికి దిగిపోతుంది అనమాట. అలా ఇచ్చారు సెట్ అనేది. ఇయర్ రింగ్స్ చూడండి, మొత్తం బ్యాక్ సైడ్ అయితే బెండ్, చూడడానికి ఇప్పుడు ఎంత బాగున్నాయి. బ్యాక్ సైడ్ చూడండి కంప్లీట్గా బెండ్ ఇచ్చేసారు. ఇదైతే నేను అన్బాక్సింగ్ చేసేసాను, చేసి వెంటనే రిటర్న్ చేసేసానండి, నేనైతే ఉంచుకోలేదు. అందుకని నేను సెల్ఫ్గా తీసుకున్నాను, అందుకే కొంచెం వీడియో క్లారిటీ లేకపోతే అడ్జస్ట్ అవ్వండి. నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. లాకెట్లో కూడా చూడండి ఫ్లవర్ దగ్గర ఒక స్టోన్ అయితే మిస్ మ్యాచ్ కనిపిస్తుంది. ఈ సెట్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. ఈ డీలర్ కూడా అస్సలు రెస్పాన్స్ కరెక్ట్గా లేదు. నేను ఫస్ట్ టైం రిటర్న్ పెట్టాను, రిటర్న్ తీసుకోవడానికి రాలేదు కొరియర్ బాయ్. నెక్స్ట్ సెకండ్ టైం రాలేదు, థర్డ్ టైం వచ్చారండి. నేను ఎందుకంటే నాకు అవసరం లేదు అసలు ఆ సెట్, వాళ్ళు వచ్చేంతవరకు నేను రిటర్న్ పెడుతూనే ఉన్నాను. లాస్ట్కి ఆ సెట్ వెళ్ళిపోవడానికి నా దగ్గర నుంచి 20 డేస్ ప్లస్సే పట్టిందండి. అంత డిలే ఉంది, అసలు డీలర్ రెస్పాన్స్ అనేది అస్సలు బాగాలేదు. ఫైనల్లీ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోయింది నా దగ్గర నుంచి, అండ్ అమౌంట్ కూడా నాకైతే రిటర్న్ అయితే వచ్చేసిందండి. అదేం ప్రాబ్లం అయితే జరగలేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇన్విజిబుల్ చైన్స్ అయితే 6 ఆర్డర్ పెట్టానండి. 6లో 5 పీసెస్ బాగా వచ్చినాయి, ఒక్క పీస్ అయితే నేను రిటర్న్ చేసేసాను. ఆ ఒక్కటి నేనైతే ఇన్సర్ట్ చేస్తాను అది ఎలాంటిదని. ఈ 5 అయితే మాత్రం ఆసమ్గా ఉన్నాయండి, అన్నీ డిఫరెంట్ తీసుకున్నాను. వీటన్నిటి లింక్స్ అయితే ఇస్తాను, మీరు పర్చేస్ చేయొచ్చు, చాలా బాగున్నాయి. నార్మల్గా మనకి పేజెస్లో అయితే చాలా కాస్ట్ చెప్తున్నారు, నేను ముందు కనుక్కున్నాను పేజెస్లో, ఇన్స్టాలో పేజెస్లో కనుక్కొని ఆ తర్వాత నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు మీషోలోనే కాస్ట్ తక్కువ అనిపించినాయి, క్వాలిటీ కూడా సూపర్గా వచ్చినాయి అండి. ఫస్ట్ది అయితే లక్ష్మీదేవి కాసు, ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. పెండెంట్ అయితే చాలా హెవీగా ఉందండి. ఇది ఒక ఫ్లవర్ వచ్చి కింద ముత్యాలు వచ్చినాయి, ఇది కూడా చాలా బాగుంది. ప్రతిదీ కొంచెం డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఇదైతే నా ఫేవరెట్ అండి, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ డిజైన్ నాకు ఎందుకో బాగా నచ్చేసింది. ఇవన్నీ 150 లోపే అండి, 100 నుంచి 110, 120 అలా వచ్చినాయి కాస్ట్ అనేది. లోటస్ది కూడా చాలా సింపుల్ అండ్ యూనిక్గా ఉందండి, పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆ పీస్ కూడా. ఇది మాత్రం నా ఫస్ట్ ఫేవరెట్ అండి, ఎందుకంటే బాగా షైనింగ్ అవుతుంది. బీడ్స్ కూడా క్రిస్టల్ బీడ్స్ యూస్ చేశారు, చాలా తక్కువ కాస్ట్ పడింది. ఇది నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు కానీ నాకు మాత్రం ఫేవరెట్ అయిపోయిందండి. ఫస్ట్ దీంతో నేను షార్ట్స్ కూడా చేసేసినట్టున్నాను ఆల్రెడీ, ఒక 2 షార్ట్స్లో ఉంది, బాగా నచ్చింది. ఇది అస్సలు మిస్ చేసుకోకండి, తీసుకోండి. ఇన్విజిబుల్ చైన్స్ ట్రై చేయాలి అని కొంతమందికి ఉంటుంది కదా, ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే అమ్మవారిది, ఇది కూడా చాలా బాగుంది. కాసు చాలా హెవీగా వచ్చింది, క్వాలిటీ కూడా బాగుంది, యాంటిక్ పీస్ అనమాట. ఇది కూడా అన్నీ బాగుంటున్నాయి అని చెప్తున్నాను అని అనుకుంటారేమో, నాకు నచ్చితేనే నచ్చిందని చెప్తానండి, లేదు అంటే నచ్చలేదని చెప్తాను. కాసుది కూడా చాలా బాగుంది, గ్రీన్ స్టోన్ వచ్చి పైన. అండ్ లాస్ట్ వన్ ఇది కూడా చాలా బాగుంది, 3 పీసెస్లా వచ్చింది. ఇది కొంచెం హెవీగా ఉంది, పెట్టుకున్నా మనకి బాగా కనిపిస్తుంది అనమాట. సరే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని ట్రై చేశానండి. ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్